ఫ్రెండ్స్, ఇది స్పెషల్ వీడియో. ఇది ఈ మధ్య ఒక 3 days నుంచి మనకు ప్రవీణ్ పగడాల, ది మోస్ట్ ఫెమిలియర్ పర్సన్ ఇన్ క్రిస్టియానిటీ, టీచింగ్ హిస్ లార్డ్స్ టెస్టిమోనీస్. ఈ టెస్టామెంట్స్ మొత్తం కూడా ఆయన అనర్గళంగా అవలీలగా చెప్తారు. క్రిస్టియానిటీ గొప్పతనం గురించి, మిగతా మతాల తగ్గుదల గురించి. అసలు మిగతా మతాలే లేవు, ఓన్లీ క్రిస్టియానిటీ ఉంది. జీసస్ ఒక్కడే ప్రభు, రాజు రారాజు అని గొప్పగా నీతులన్నీ కూడా చెప్తూ ఉంటారు. క్రిస్టియానిటీ అంటే ఏంటో నాకు తెలియదు. క్రిస్టియానిటీకి డెఫినేషను ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు ఇది మతం కాదు అని చెప్పారు. క్రిస్టియానిటీ మతం కాదు, ఇట్ ఇస్ మార్గము అని చెప్తున్నారు. మేబీ ఆయన చెప్పింది కూడా రైట్ ఉండొచ్చు, కానీ వీ హ్యావ్ ఏ రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్లో ఏమి రాస్తుందంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, సిఖ్స్, జైన్స్ ఇలా రిలీజియన్స్ సెక్టర్గా చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు ఒబే ఫర్ దాట్. అందువల్ల అది క్రిస్టియానిటీని మతం కిందనే పరిగణించాలి. ఆయన చెప్తే వచ్చేది కాదు, ఆయన లేదు మతం కాదంటే వచ్చేది కాదు. రిలీజియన్, క్రిస్టియానిటీ ఇస్ ఎ రిలీజియన్, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. 2, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులే. కొందరు హిందువులు, ముస్లిమ్స్, నెక్స్ట్ క్రిస్టియన్స్, సిఖ్స్, జైన్స్ అలా పోతూ ఉంటుంది, జొరాస్ట్రియన్స్. క్రిస్టియానిటీ గురించి మాట్లాడేటప్పుడు దాని గురించే మాట్లాడాలి. వేరే వాళ్ళ గురించి కించపరచకూడదు, మీది కాదు, తప్పు అనకూడదు. అది కూడా చాలా తప్పు. వేరే మతం గురించి తెలియదు. ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను, పగడాల ప్రవీణ్. పగడాలంటే ఏంటండి నాకు తెలియకడుగుతారు. వాళ్ళ మదర్ ఏంటి క్యాస్ట్, వాళ్ళ ఫాదర్ క్యాస్ట్ ఏంటి, పగడాల ఎందుకు వచ్చింది. నెక్స్ట్ వాళ్ళ అమ్మాయికి స్కూల్ జాయినింగ్ అప్పుడు క్యాస్ట్ గురించి అడిగితే నేను ఇవ్వలేదన్నాడు, జనరల్ రాసుకోమన్నారు. జనరల్ క్యాస్ట్ అంటూ ఎక్కడ లేదు. యూ హ్యావ్ టు డిఫైన్ ది క్యాస్ట్. క్యాస్ట్ మీరు ఇవ్వలేదు, నేను జనరల్గా పెట్టుకుని నాకు క్యాస్టే లేదన్నాడు. వాట్ ఈస్ దిస్? గోత్రాలు కొన్ని ఉంటుంది. ఆ గోత్రాలు ఏంటంటే తుళు వంశం వాళ్ళు, అంటే మన మ్యాంగ్లూరు ఆ ఏరియాలో తుళులు ఉంటారు కదా, వాళ్ళు కానీ కేరళ వాళ్ళు కానీ గోత్రాలు మదర్ ట్రేడ్ నుంచి వస్తుంది. మిగతా అన్ని గోత్రాలు ఫాదర్ నుంచి వస్తుంది. ఇట్ ఈస్ కామన్ ఫండమెంటల్ ఫెనా. ప్రవీణ్ పగడాల గారు వాళ్ళ పాప జాయిన్ అయ్యేటప్పుడు కులం చెప్పకుండా జనరల్ రాసుకోవయ్యా, నేనేం చెప్పింది, నాకేం కులం లేదంటాడు. పగడాలని పదం ఎందుకు పెట్టుకున్నాడు? వాళ్ళ వైఫ్కి పగడాల, జెసికాకి పగడాలని ఎందుకు తగిలించాడు? పగడాలని వాళ్ళ వైఫ్కి ఎందుకు తగిలించాడు? ఫస్ట్ అది చెప్పండి. కులం లేదన్నప్పుడు క్రిస్టియానిటీ ఈజ్ ఎ రిలీజియన్. బీసీఈ ఈజ్ ఎ కన్వర్టెడ్ క్రిస్టియన్. ఆది ఆంధ్ర ద్రావిడ క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్. ఓకే, బీసీఈ మీ సర్టిఫికేట్లో ఏముంది? మీ స్కూల్ సర్టిఫికేట్లో ఏముంది? ఎస్సీ ఎస్టీ అని ఉందా, లేదా రెడ్డి అని ఉందా, బ్రాహ్మణ్ అని ఉందా? ఏమనుంది మీ సర్టిఫికేట్లో? ఎస్సీ ఎస్టీ హిందూ అని ఉంటే మాత్రం యు ఆర్ నాట్ క్రిస్టియన్. నువ్వు క్రిస్టియన్గా కావాలనుకుంటే ఈ సర్టిఫికేట్లో నువ్వు చేంజ్ చేసుకో, ఐడి కార్డు తీసుకో, ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని చెప్పుకో. ధైర్యం ఉండాలి నీకు. దేవుని గురించి మాట్లాడేటప్పుడు దేవుణ్ణి మోసం ఎందుకు చేస్తున్నావు? నువ్వు మోసం ఎందుకు చేస్తున్నావు? దేవుడి గురించి మాట్లాడేటప్పుడు మతం కాదంటావు, మార్గం అంటావు, పగడాలను తగిలించుకున్నావు. సఫిక్స్, ఈ ప్రిఫిక్స్లు సఫిక్స్లు కొందరు పెట్టుకుంటారు. డాక్టర్ అని పెట్టుకుంటారు, రెడ్డి అని పెట్టుకుంటాడు, బట్ ఈజ్ క్రిస్టియన్ అని చేస్తుంటారు. మీరు రెడ్డి అని సఫిక్స్ని తీసేసి క్రిస్టియన్ కింద వెళ్ళి బీసీఈ కింద కన్వర్ట్ చేసుకొని సర్టిఫికేట్ చూపించండి అందరికీ. చర్చిలో వచ్చే వాళ్ళకు కూడా ఎస్సీ ఎస్టీ హిందువులు ఉంటున్నారా, లేదా అదర్ క్యాస్ట్ హిందువులు ఉంటున్నారా? మీరు కానీ
రియల్గా దైవభక్తులుగానైతే దేవుడు గురించి మీరు మాట్లాడగలిగితే, దేవుడే మీకు కావాలనుకుంటే, జీసస్ మీకు కావాలనుకుంటే, క్రిస్టియన్ మీరు అవ్వాలనుకుంటే మీరు సర్టిఫికేట్లు చేంజ్ చేసుకొని రండి అని చెప్పాలి. ఏ పాస్టర్ చెప్తున్నారు? ఏ పాస్టర్ చెప్తున్నారు? ఎందుకు చెప్పట్లేదు? చర్చిలో 1000 మంది చర్చికి వస్తే, 500 మంది చర్చికి వస్తే 498 మంది ఎస్సీ ఎస్టీలే ఉంటున్నారు. వాళ్ళ సర్టిఫికేట్లో ఎస్సీ ఎస్టీ హిందూ అని ఉంటుంది. బీసీ కన్వర్టెడ్ వాళ్ళు ఎవరో 5-6 మంది ఉంటారు. ఇది పాపం, మోసం కాదా? దగా కాదా? రిజర్వేషన్ లేక ఎంతమంది బాధపడుతున్నారు? మైనారిటీ మీరు నిజమే. యు గో హెడ్ విత్ క్రిస్టియానిటీ. క్రిస్టియాని గురించి నేను చెప్పట్లేదు, నేను డిఫెండ్ మాట్లాడలేదు. ద డెఫినిషన్ ఆఫ్ క్రిస్టియానిటీ మీన్స్ ఇట్ ఈస్ ఎ రిలీజియన్. సో నువ్వు క్రిస్టియన్ కింద వెళ్ళి ప్రభువుని గురించి మాట్లాడే పని అయితే, ప్రభువు గురించి మీరు చేసే పని అయితే, జీసస్ని మీరు నమ్మే పని అయితే, చర్చిలో మీరు ప్రతి ఆదివారం పండుగలు చేసుకునే పని అయితే, మీరు బీసీఈ కింద కన్వర్ట్ అయ్యి మీ యొక్క ఐడెంటిటీ కార్డు చర్చిలో చూపించి లోపలికి వెళ్ళండి. మీరు ఫస్ట్ చర్చిలో చూపించి లోపలికి వెళ్ళండి. నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ అని చెప్పి ధైర్యంగా చెప్పుకోండి. సఫిక్స్ రెడ్డి పెట్టుకుంటారు ఒక అతను. వై యు చేంజ్ యువర్ నేమ్? పగడాల జెసికా అని చెప్పి పెట్టుకున్నారు కదా. అంటే క్యాస్ట్ మీద మీకు అభిమానం లేదా? రిలీజియన్ మీద మీకు అభిమానం లేదా? జీసస్ ప్రభువు మీద మీకు నమ్మకం లేదా? జీసస్ ప్రభువు మీద మీకు నమ్మకంగానే ఉంటే, జీసస్ మీకు కావాలనుకుంటే, జీసస్ మీకు తోడుగా ఉండాలనుకుంటే, జీసస్నే మీరు నమ్మే పని అయితే, అందరూ కూడా జీసస్నే నమ్మాలి అనే ఉద్దేశం మీకుంటే, బీసీఈ కింద కన్వర్ట్ అయ్యి సర్టిఫికేట్ చూపించండి. చర్చిలో సతీష్ కుమార్ రిలీజియన్ క్యాస్ట్ గురించి అడగండి. ఆయన సర్టిఫికేట్లు ఏముందో కనుక్కోండి. పగడాల ప్రవీణ్ సర్టిఫికేట్లు ఏముందో కనుక్కోండి. రెడ్డి, విజయప్రసాద్ రెడ్డి కనుక్కోండి సర్టిఫికేట్. క్రిస్టియన్ కింద మారండి. ట్రూ క్రిస్టియన్ కింద మారి ట్రూను మాట్లాడండి. ట్రూత్ గురించి మాట్లాడండి. ట్రూ నిజమైన దేవుడు జీసస్ గురించి మాట్లాడండి. మీరు జీసస్ని పొగిడేటప్పుడు, పెద్ద అయినటప్పుడు, జీసస్ గురించి మాట్లాడేటప్పుడు మీరు ఎంత పక్కాగా నిజంగా జీసస్ యొక్క అమెండ్మెంట్స్ని మీరు ఫాలో అవుతున్నామో లేదో అది కనుక్కొని చెప్పగలరు. దట్ ఈస్ ద సిస్టమ్. ఆ సిస్టంలో లేకుండా మీరు జెసికా పగడాలని పెట్టుకొని, నా కూతురికి నేను క్యాస్ట్ గురించి రాయలేదు, జనరల్ రాసుకోమంటే జనరల్ రాసుకుంటారండి క్యాస్ట్ గురించి. ఇఫ్ యూర్ ఎ ట్రూ క్రిస్టియన్ యూ హ్యావ్ టు డిఫైన్. బీసీ కింద కన్వర్ట్ అయ్యి తర్వాత మాట్లాడండి. క్రిస్టియన్స్ అందరూ కూడా బీసీఈ కింద మాట్లాడండి. బీసీఈ కింద మాట్లాడండి. సర్టిఫికేట్లు ఒకటి హిందూ అని పెట్టుకోవడము, చర్చికి వెళ్ళడము, చర్చికి రావడము, క్రిస్టియన్ అని చెప్పుకోవడము, బీసీఈ కింద కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్ అని చెప్పి ధైర్యంగా ఐఎమ్ ద బీసీఈ కన్వర్టెడ్ క్రిస్టియన్, నేను మార్చాను, మతం మారాను, నేను దేవుని మార్గంలో నడుచుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను, బీసీఈ నేను ఐ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని చెప్పి దమ్ము ధైర్యం ఉన్నవాడు ఎంతమంది ఉంటారు మీలో? ఈరోజు పగడాల ప్రవీణ్ హత్యో యాక్సిడెంట్ పక్కన పెడితే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. పగడాల ప్రవీణ్ గురించి. వాళ్ళ ఫాదర్ ఏం క్యాస్ట్, ఏం రిలీజియన్, వాళ్ళ మదరు ఏం క్యాస్ట్, ఏం రిలీజియన్, అతనికి ఏ క్యాస్ట్ వర్తిస్తుంది, ఆయన సర్టిఫికేట్లు ఏముంది, ఆయన కూతుర్లకి ఏం పెట్టాలి, వాళ్ళ వైఫ్కి జెసికా పగడాలని ఎందుకు పెట్టుకున్నాడు? వై ఈజ్ నాట్ చేంజ్డ్ హిస్ బీసీ సర్టిఫికేట్? బీసీ కింద కన్వర్ట్ ఎందుకు కాలేదు? ఎందుకు కన్వర్ట్ చేసుకోలేదు? డూ యూ నో క్రిస్టియన్స్ ఆర్ ఫార్వర్డ్ క్యాస్ట్ అట్ ఇన్ కేరళ. Christians are very high profile people are there. But high profile people మాత్రమే క్రిస్టియన్స్ ట్రూ అనుకొని మిగతా లో ప్రొఫైల్ వాళ్ళని అందరిని కూడా క్రిస్టియన్ కింద ట్రీట్ చేయకుండా స్లేవ్స్ కింద చేసుకొని మీ చేత సేవలు చేయించాలని చెప్పి ట్రై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ది ఎగ్జాక్ట్ ట్రూ క్రిస్టియన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ట్రూ క్రిస్టియన్ మీరైతే ఈ ప్రవీణ్ పగడాల గురించి మీరు నిజంగా పోరాడే పని అయితే అందరూ సర్టిఫికేట్లకి క్యూలు కట్టండి. ఈరోజు బీసీ కింద కన్వర్ట్ అయిపోండి. ఈరోజు సర్టిఫికేట్ క్యాస్ట్
పగడాల, వాట్ ఈజ్ జెసికా పగడాల, వాట్ ఈజ్ దిస్? జీసస్ గురించి మాట్లాడేటప్పుడు యాడమ్ అండ్ ఈవ్ గురించి చెప్పారు మీరు. యాడమ్ అండ్ ఈవ్ గానే అయితే వాళ్ళిద్దరే పేరు సృష్టించుంటే మనమందరం బ్రదర్హుడ్ ఉండాలి, ఫాదర్ అండ్ మదర్ ఉండాలి, బ్రదర్ అండ్ సిస్టర్స్ ఒకే లాంగ్వేజ్ ఉండాలి. యాడమ్ అండ్ ఈవ్ కానీ ఒక్కరే కదా అంటే సేమ్ యాడమ్ అండ్ ఈవ్లు మనమందరం ఒకటేగా ఉన్నాం. బట్ వీఆర్ నాట్ సో దాట్. నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ 6,000 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెరిగారు, ఒక్కొక్క ఏరియాలో ఉన్నారు. అందువల్ల అది ట్రూ కాదు. దట్స్ ఎ లాజికలీ ఇట్ ఈస్ ద ఫండమెంటల్ మిస్టేక్. మనం యాడమ్ అండ్ ఈవ్ దగ్గర నుంచే కానీ వచ్చుంటే మనకు ఒకే లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. బ్రదర్హుడ్ అనే సిస్టమ్ అనేది తీసేయాలి. ఇస్ ఇట్ రైట్? ఒకే లాంగ్వేజ్ మనకు ఉండాలి, బ్రదర్హుడ్ అనేది లేదు. ఆ డిక్షనరీలో బ్రదర్హుడ్ అనేది తీసేయాలి. ఇట్ ఈస్ యాడమ్ అండ్ ఈవ్ కానీ ఒక్కరే కానీ ఉంటుంది. ఇట్స్ అ లాజికలీ పాయింట్. నంబర్ ఆఫ్ డిఫరెంట్గా పెరిగారు కాబట్టి లాంగ్వేజెస్ డిఫరెంట్గా వచ్చింది. వాళ్ళల్లో వాళ్ళ బ్రదర్హుడ్స్, సిస్టర్హుడ్స్, వాళ్ళు మేనరికాలు అవి ఇవి మ్యారేజ్ చేసుకుంటున్నారు. యాడమ్ అండ్ ఈవ్ కానీ వస్తే వర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్. నో బడీ విల్ బీ యాజ్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్. ఇఫ్ దే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్, సో జనరేషన్ యు విల్ నో ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నో వైఫ్ అండ్ హస్బెండ్. సో అది చాలా ఇంపార్టెంట్. మీరు క్రిస్టియానిటీ గురించి బాగా అర్థం చేసుకునే పని అయితే వాట్ ఈజ్ ఎ క్రిస్టియన్, వాట్ ఈజ్ ఎ క్రిస్టియానిటీ అని తెలుసుకుంటే, భారతదేశంలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఆర్ దే ఆర్ వెరీ గుడ్. ముస్లిమ్స్ 2 టైప్స్ ఉంటారు. దూదేకుల బీసీడీయూ బీసీఈ ఏదో పెట్టుకుంటారు. ట్రూ మిస్టరీ ముస్లిమ్స్ అందరూ కూడా ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉంటారు. దే ఆర్ వెరీ గుడ్ స్టాంప్డ్ వన్. Whereas in our Christian, చర్చికి వచ్చే కొరకే, చర్చి కోసమే, క్రిస్టియానిటీ చెప్పుకోవడం కోసమే వస్తున్నారు. సర్టిఫికేట్లో దే ఆర్ నాట్ చేంజ్, బీసీ కింద లేరు. ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ మిస్టేక్. బాగా ఆలోచించారు. మీరు ఎంత ఆలోచిస్తే అంత మంచిది. దీని గురించి ప్రవీణ్ పగడాలని చనిపోవడము, చంపబడ్డము అనేది కానీ ఏదో ఒకటి కానీ అయ్యింటే రియల్గా ఇట్ ఈస్ ఎ వెరీ డేంజరస్, ఇట్ ఈస్ ఎ రెడిక్యులస్. ఐ ఆల్సో అబ్జెక్ట్ ఫర్ దాట్. దట్ ఈస్ డిఫరెంట్. బట్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఆర్ వెరీ 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 మిస్టేక్గా చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు బీసీ, నేను అడిగే క్వశ్చన్, మీరు బీసీఈ కానీ అయితే నేను క్రిస్టియన్ చెప్పుకోండి. ఎస్సీ ఎస్టీ హిందూగానైతే డోంట్ టెల్ క్రిస్టియన్ అని చెప్పండి. ఓకే? ఎస్సీ ఎస్టీ హిందూగానైనా, అదర్ క్యాస్ట్ రెడ్డి హిందూ అని పెట్టుకున్న సర్టిఫికేట్లు హిందూగాని ఉంటే, స్కూల్ సర్టిఫికేట్లో ఉంటే దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ అంటే కన్వర్ట్ అయ్యి బీసీఈ కింద వచ్చిన వాళ్ళు మాత్రమే క్రిస్టియన్స్. ఆ విధంగా కానీ అందరూ కానీ చేయగలిగితే చర్చికి 5 మంది వస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ 5,000 పీపుల్. 5,000 పీపుల్ బదులు 5 పీపులే వస్తారు. దట్ ఈస్ ద ట్రూ క్రిస్టియన్స్. అర్థమైంది? ఆలోచించండి, మీరు ఆలోచించండి. నేను చెప్పిన దానికని కాదు, ఇది కోపం కాదు, ఇది ఆదర్శం కాదు. మీ దేవుడిని, మన దేవుడిని మనమే మనలాగే మాట్లాడుకోవాలి. మంది మనం, ఒకరితో మనకు అనవసరం. ప్రవీణ్ పగడాలు ఒక చిన్న జోక్ చెప్పాడు. నాగుపాము మీద వస్తుందండి ఇది హిందువులు రాస్తారు సముద్రంలో అని అంట. బట్ మేఘాల్లో జీసస్ వస్తాడు. అర్థమైంది. ఒకరిని కించపరిస్తే ఇంకోటి, ఎవరు రాశారు, ఎవరు ఏ లాంగ్వేజ్లో ఏ గాడ్ చెప్పారు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్, భగవంతుడి గురించి చెప్పడానికి మనం ఎవరండి బాబు? అంటే భగవంతుడి యొక్క ఎగ్జిస్టెన్స్ని ఆయన చెప్పుకోలేడా? ఆయన అంటున్నా నేను, ఈజ్ అ మేల్ ఆర్ ఫిమేల్? గాడ్ ఈజ్ మేల్ ఆర్ ఫిమేల్? ఓన్లీ మేల్స్కేనా గాడ్? ఫిమేల్స్కి లేరా? ఎనిమల్స్కి లేరా? ప్లాంట్స్కి ఉండదా? యూనివర్స్కి ఉండదా? సృష్టించాడన్నారు యూనివర్స్ని. యూనివర్స్ని సృష్టించడం అంటే మీనింగ్ ఏది నాకు తెలియగడుగుతాను. యూనివర్స్ని సృష్టించాడంటే విత్ షేప్ అండ్ డైమెన్షన్తో
తెలిసి ఉండాలి. చెప్పగలరా యూనివర్స్ యొక్క షేప్ అండ్ డైమెన్షన్? కొలతలు, యూనివర్స్ యొక్క కొలతలు చెప్పగలరా ఎవరైనా? యూనివర్స్ యొక్క షేప్ చెప్పగలరా ఎవరైనా? సృష్టించాలని చెప్పద్దు. సృష్టిస్తే యూ షుడ్ ఏబుల్ టు టెల్ ది సైజ్ అండ్ షేప్. సైజు షేప్ తెలియకుండా సృష్టించాడనడం మా పదాన్నే వాడద్దు. రైట్? సృష్టించాడు, సృష్టించబడింది అనేదే సృష్టించాడు. ఆయన సృష్టిస్తే ఈయన ఎవరు సృష్టించారండి అక్కడ? అర్థమైంది? లాంగ్వేజెస్, నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్, సృష్టించబడినది రెండో క్వశ్చన్, మూడోది వచ్చి ఎన్నిటికంటే దేవుడు గురించి, ఆయనకు ఉనికిని, ఆయనకు ఎగ్జిస్టెన్స్ని చెప్పడానికి వీఆర్ జస్ట్ ఇఫ్ ఎట్ ఆల్ గాడ్ ఈజ్ దేర్. భగవంతుడుగా ఉంటే భగవంతుని గురించి మనము చెప్పకూడదు, చేయకూడదు. వీఆర్ నథింగ్. ఆయన గాడ్ ఎగ్జిస్టెన్స్ని ఆయనే చెప్పుకోలేకపోతే ఈజ్ ఇన్ఫీరియర్ టు దానాస్. ఆయన సుపీరియరా, సుప్రీమా, ఇన్ఫీరియరా? ఇఫ్ ఈజ్ ఇన్ఫీరియర్ యూ కెన్ టాక్. ఇఫ్ ఈజ్ సుపీరియర్ యూ డోంట్ టాక్. డోంట్ టాక్ అబౌట్ గాడ్. డోంట్ టాక్ అబౌట్ గాడ్ ఇఫ్ ఆర్ సుపీరియర్. ఆయన భగవంతుడి గురించి, ఆయన ఉనికిని, ఆయన ఎగ్జిస్టెన్స్ని ఆయన చెప్పుకోగలడు, ఆయన చేసుకోగలడు ఉంటే. అర్థమైందా? ఉంటే చేసుకోగలడు, చెప్పుకోగలడు. మీరు భగవంతుడి గురించి డబ్బులు వేసుకొని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే. ద పీస్ ఆఫ్ మైండ్, ద నేషన్ ఇన్ టు ద పీస్ ఈజ్ ఇంపార్టెంట్ టు అదర్స్. భగవంతుడి గురించి మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఎంత అంటే మీరు ఈవెన్ నాట్ ఈవెన్ 1,000 మైక్రాన్. ఇఫ్ ఎట్ ఆల్ గాడ్ ఈజ్ దేర్. ఇఫ్ గాడ్ ఈజ్ ఏ ఆటమ్, యు ఆర్ 1,000 మైక్రాన్. కష్టపడతారు ప్రజలు, చేస్తారు దేనికోసం? నేమ్ అండ్ మనీ. ఈ రెండే, నేమ్ అండ్ మనీ. కొందరు నేమ్ కోసం చేసేవాళ్ళు, కొందరు మనీ కోసం చేసే. మనీ చేసుకునేవాళ్ళు 95 మంది ఉంటారు, 5 మెంబర్స్ ఓన్లీ ఉంటారు ఒకరైతే. ఓకే, భగవంతుని గురించి మీరేంటండి చెప్పేది? భగవంతుడి గురించి నాకు తెలియకడుగుతారు. యువర్ నాట్ ఏ మోర్ దెన్ ఏ గాడ్. మీకు భగవంతుడి కంటే మీరు ఎక్కువ ఆయన గురించి మీరు చెప్పుకోవడానికి. ఓకే, ఆయన ఎగ్జిస్టెన్స్, ఉనికి ఎగ్జిస్టెన్స్ ఆయన చూసుకోగలడు, ఆయన చేసుకోగలడు. ఆయన ఎగ్జిస్టెన్స్ ఆయన చేసుకోగలడు, నాట్ బై యూ. You and me cannot teach about the preachers of the God, if at all. Okay? You are nothing in front of him, in front of it. Okay? If at all. Okay? Don't tell lies. Don't do the wrong things. Do a justice to the people, to the nations ni బాగా చేసుకోండి. మీ గాడు, నా గాడు, వాళ్ళ గాడు అనేది లేదు ఇక్కడ. ఉంటే ఒకటే. ఈవెన్ అల్లా అయినా సరే, ఈవెన్ జీసస్ అయినా సరే, ఈవెన్ రామ లక్ష్మణ ఎవరైనా సరే, ట్రూత్ అయితే ఒకటే ఉంటుందండి. నంబర్ రాదు, అదొక్కటి తెలుసు లాజిక్. నిజం అనుకోండి ఒకటే అని చెప్తారు. ఇవన్నీ చెప్పుకునేదానికి ఏమీ లేదు. మన 2000 నుంచి ఈ విధంగా వచ్చింది, 2000 ముందు ఇంకోటి ఉన్నది, 5000 ముందు ఇంకోటి ఉంటుంది, అంతే. రేపు ఇంకొకటి వస్తుంది, అంతే. అర్థమైంది? తెలుసు మీకు. సత్యసాయిబాబు లాంటి వాళ్ళు, బాలయోగ లాంటి వాళ్ళు ఎంతమంది మోసాలు చేశారు, ఎలా చేశారు అన్నీ మీకు తెలుసు. అందువల్ల డోంట్ డూ ఎనీ మ్యాజిక్స్ టు ది పీపుల్. డోంట్ పుట్ ఎనీ హర్డిల్స్ టు ది పీపుల్ హూ ఆర్ ఆల్ డూయింగ్ ఏ గుడ్ థింగ్స్. ఓకే, మీ గాడ్ మీకు గొప్ప అయి ఉండొచ్చు, కానీ మీరు కూడా గొప్పగా అనుకుంటే మీ సర్టిఫికెట్లు బీసీఈ ఉండాలి. అప్పుడు మాట్లాడండి. బీసీఈ ఉండాలి, బీసీఈ ఉండాలి. కన్వర్టెడ్ క్రిస్టియన్ అని ఉండాలి, అప్పుడు మాట్లాడండి. రెడ్డి సఫిక్స్ తీసేయండి. పగడాల, జెస్సికా పగడాల. వాట్ ఈజ్ దిస్? వాట్ ఈజ్ దిస్ జెస్సికా పగడాల? ఏమనుకుంటున్నారు మీరు? మీరు చెప్పింది అందరూ వినాలా? మీరు చెప్పింది నిజమా, వేదమా? ఏమనుకుంటు ఎస్సీ ఎస్టీ హిందూ అని రాసుకున్న సర్టిఫికేట్లు లోపలికి వెళ్ళి నేను క్రిస్టియన్, నిజమైన క్రైస్తవుడు అని చెప్పుకోవడం ఏంటి? మీ సర్టిఫికేట్లు ఏముంది? బిజీ ఉందా? బిజీ ఉంటే మాట్లాడండి. ఐ విల్ ఆస్క్ యూ. గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా క్రిస్టియన్ గురించి నాకు అది వస్తే, మీ దగ్గర ఎనీ కంప్లైంట్ కానీ లాడ్జ్ చేయాలని వస్తే, నేను క్రిస్టియన్ సర్టిఫికేట్ అడగండి గవర్నమెంట్.
ఎనీ డిపార్ట్మెంట్. మీరు క్రిస్టియన్ అయితే షో యువర్ ఐడెంటిటీ కార్డ్ అని చెప్పండి, సర్టిఫికేట్ చూపించమని చెప్పండి. సో ఆల్ ది చర్చెస్ కూడా, మినిస్ట్రీస్ కూడా, దే కెన్ ఇష్యూ ది సర్టిఫికేట్స్ బై కన్వర్టింగ్. హిందూ అనే పదాన్ని తీసేసేయండి. ఐ అగ్రీ, రిమూవ్ హిందూ, ఎస్సీ హిందూ, ఎస్టీ హిందూ, రెడ్డి హిందూ, రిమూవ్, పుట్ ఏ క్రిస్టియన్. ఐ అగ్రీ. Then you talk to me, talk to us, come to public, okay? Do correctly, say correctly, and show fingers to others, okay? Thank you very much, my dear friends. Do good and be good. Some of the people are very good, I know. Some ministries are chala baaguntundi, Wesley ministries. Please convert. Don't be యాజ్ ఏ హిందువులు సర్టిఫికేట్లో ఉండి మీరు క్రిస్టియన్ చెప్పుకోమాక, చాలా తప్పు. మీ క్రిస్టియన్కి ఐడెంటిటీ కార్డ్ పెట్టుకోండి, చర్చిలో అన్ని తీసుకోండి, స్కూల్ సర్టిఫికేట్లు చేంజ్ చేయండి, క్రిస్టియన్ కిందకి రండి. ఐ అగ్రీ. అప్పుడు నిజమైన క్రైస్తవులు జీసస్ గురించి చేస్తున్నారని చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.